హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు రిపబ్లిక్ డే జరుపుకుంటాం కదా మనము. అవును. సో రిపబ్లిక్ డేకును ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి? రావట్లేదే. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? చేసుకోబుద్ధి అవుతుందని చేసుకుంటారన్న. అంతేనా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇదేనో రిపబ్లిక్ డే. అన్న 77 76 సార్ ఏంటి సార్ అది? నువ్వు లెక్కేస్తున్నాయో తుస్సు నువ్వే రాక్షసుగా అక్కడ మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎవరు? గాంధీ తాత. సో హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు రిపబ్లిక్ డే జరుపుకుంటాం కదా మనము. అవును. సో రిపబ్లిక్ డేకును ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి? రిపబ్లిక్ డే రోజు ఇండిపెండెన్స్ రోజు ఇండిపెండెన్స్ రోజు జెండా ఎవరు ఎగరేస్తారు? గణతంత్ర దినోత్సవం రోజు ఎవరు ఎగరేస్తారు జెండా? అంటే పబ్లిక్ అందరు ఎగరేస్తారు. కాకపోతే రిపబ్లిక్ డే రోజు ఏంటంటే కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి స్పెషల్గా కాన్స్టిట్యూషన్ కోసం కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇండియాలో కొత్తగా స్టార్ట్ అయినాయి అని రిపబ్లిక్ డే జరుపుకుంటారు. గణతంత్ర ఫ్రీడమ్ వచ్చి పోరాడినందుకు గణతంత్ర దినోత్సవం. గాంధీజీ అన్ని స్ట్రగుల్స్, సుభాష్ చంద్రబోస్ అంత స్ట్రగుల్స్కి అది గణతంత్ర దినోత్సవం, అది ఇండిపెండెన్స్ డే. ఓకే, జెండాని ఎవరు ఎగరేస్తారు? అది ఇండిపెండెన్స్ రోజును గణతంత్ర దినోత్సవం అంటే వీఆర్ ద పీపుల్స్ ఆఫ్ ఇండియా అందరు ఎగరేయచ్చు. అందరు ఎగరేయచ్చు. కాకపోతే అందరు ఫెస్టివల్ లాగా ఇండియా మొత్తం జరుపుకోవచ్చు. స్పెషల్ పర్సన్స్ కానీ వాళ్ళు ముఖ్యంగా ఎగరేస్తారు. ఓకే, సో అంటే కంట్రీకి బాగా డెవలప్మెంట్ ఇట్లా చేసిన వాళ్ళు, స్పెషల్ చేసిన వాళ్ళు అలా. సో ఇంకా నీకు తెలిసిన కొన్ని ఏదైతే ఉంటుందో ఈ స్వాతంత్ర దినోత్సవం కావచ్చు, గణతంత్ర దినోత్సవం కాదు, ఏమైనా చెప్పాలనుకుంటే నువ్వేం చెప్తావు? అంటే ఇండియా మొత్తం జరుపుకునే ఫెస్టివల్ కాబట్టి అందరు రెగ్యులర్గా జరుపుకోవాలి. మళ్ళీ మనం డైలీ యాజ్ వెల్ ఇండియాకి డెవలప్ అయ్యే ప్రౌడ్ టు బి ఇండియన్ అనుకుంటా చేయాలని చెప్తున్నా. అంతే. నీ పేరు ఏ క్లాస్ నువ్వు? 6th. 6th క్లాసా? ఓకే, అయితే రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటావు? చేసుకోబుద్ధి కాకపోతే అని. చేసుకోబుద్ధి కాకపోతే చేసుకోబుద్ధి అవుతుందని చేసుకుంటారన్న. అంతేనా? అంతే నాకు. మరి స్వాతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి అందరూ అదేమంటారు ఇండియన్స్ కొట్లాడితే మనకు స్వాతంత్రం వచ్చింది. అవునా? అయితే రిపబ్లిక్ డేకును స్వాతంత్ర దినోత్సవానికి డిఫరెన్స్ ఏంటి? ఏంటన్నా రిపబ్లిక్ డేకును ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏమో నాకు తెలీదు. తెలీదు. ఓకే, ఇదేనో గణతంత్ర దినోత్సవం, అదే రిపబ్లిక్ డే. అన్న 77 76 నువ్వే చెప్పాలి. 77 అనుకుంటున్నా. 77 అనుకుంటున్నావా? నువ్వు 79 76 అనుకుంటున్నా. 77 అన్న 79. మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎవరు? గాంధీ తాత. గాంధీ తాతనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అవునా? ఓకే, ఎక్కడ మీ స్కూలు? కూడా కొంచెం ముందుకు రా. జనవరి 26 సెలబ్రేట్ చేసుకుంటారా మీ స్కూల్లో? ఓకే, జనవరి 26 ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అని. ఓకే, అదే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? మన మన దేశం కోసం పోరాడిన వ్యక్తుల కోసం. అవునా? ఓకే, ఇది ఎన్నోది రిపబ్లిక్ డే? 78 అనుకుంటా. ఓకే, ఇండిపెండెన్స్ డేకును దీనికి ఇది డిఫరెన్స్ ఏంటిది? రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. రిపబ్లిక్ డే రోజు పైన ఉంటుంది ఫ్లాగ్. ఓకే, సూపర్. అయితే అయితే నీకు ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? గాంధీజీ. గాంధీజీయేనా? ఓకే, ఇంకా మిగతా వాళ్ళు తెలుసా పేరు? తెలుసా? కాదు. ఫ్లాగ్ హోస్టింగ్ ఎవరు చేస్తారు ఇండిపెండెన్స్ డే రోజును రిపబ్లిక్ డే రోజు? ఊరిలో పెద్దవాళ్ళు లేకపోతే గ్రామంలో సర్పంచ్. ఇక్కడ స్టేట్ మినిస్టర్స్ అయితే ఇక్కడ సీఎంస్ వాళ్ళు చేస్తారు కదా. ఇండిపెండెన్స్ రోజు ఎవరు చేస్తారు? రిపబ్లిక్ డే రోజు ఎవరు చేస్తారు? రిపబ్లిక్ డే రోజు ఊరిలో ఉన్న వాళ్ళు చేస్తారు. ఊళ్ళో కాకుండా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు కదా. గవర్నమెంట్ లెవెల్ చేస్తారు. మినిస్టర్ కాకుండా ఇంకా నేను చెప్తానా? చెప్పు. పవన్ కళ్యాణ్.